పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. అమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా ప్లీజ్ అమ్మా, మనం ఇప్పుడే వెళ్ళిపోదామమ్మా. ఏమైందో చెప్పు మహి. ఎందుకు అలా ఏడుస్తున్నావు? అసలేం జరిగింది? మహి, ఏం జరిగింది? ఏమీ అడుగు కన్నయ్య, నాకిక్కడ ఉండాలని లేదు. పదమ్మా వెళ్ళిపోదాం. వెళ్దామమ్మా. సరే, నువ్వు చెప్తే ఇప్పుడే వెళ్దాం. కానీ ఏం జరిగిందో ఒకసారి చెప్పరా? పదమ్మా. నీ మనసు ఒప్పుకోకపోతే ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నీకోసమే ఇక్కడికి వచ్చాను. నువ్వెప్పుడు వెళ్ళిపోదామంటావా అని ఎదురు చూస్తున్నాను. పద వెళ్ళిపోదాం. మహి, అసలు ఏమైందో చెప్పు. నన్నేమి అడుగుద్దమ్మా. నేను చాలా ఓర్చుకున్నాను. మీ వైపు నుంచే అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. కానీ అవమానించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మీ అబ్బాయి అవన్నీ దాటేశాడు. ఇంక నేను ఇవన్నీ భరించలేను. మహి, కనీసం అంశు కోసమైనా. అంశు కోసం నేను ఎప్పటికీ ఉంటానత్తమ్మా. ఖచ్చితంగా తను డిశ్చార్జ్ అయ్యే టైంకి హాస్పిటల్కి వచ్చేస్తాను. ఇప్పుడు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. అమ్మా వెళ్దాం పద. ఆగు మహి. అది కాదు నాన్న. ఏదైనా సరే మహి, మాట ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచించు, తప్పులేదు. ఇచ్చి వచ్చాక మాత్రం అది పూర్తయ్యే వరకు ప్రాణం పోయినా వెనక్కి తగ్గకూడదు. నీ అక్క కోసం, ఆ బిడ్డ కోసం ఆపరేషన్ అయ్యి అంతా బాగయ్యే వరకు ఇక్కడే ఉంటానని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు నీ బాధ పెద్దదని వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతే నువ్విచ్చిన మాట విలువ ఏమవుతుందమ్మా? మనిషి పరిస్థితులు మారచ్చు, కానీ మాట మాత్రం మారకూడదు. నువ్వు వెళ్ళాలనుకుంటే నేను ఆపనమ్మా, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోయాననే బాధ మాత్రం జీవితాంతం నీతోనే ఉంటుంది. దాసు, ఇక్కడ మహి కంటే బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. మనం ఉన్నా ఒకటే, వెళ్ళినా ఒకటే. ఇప్పుడు మహి మనసు ఎంత బాధలో ఉందో కనిపిస్తోంది. అలాంటప్పుడు ఇంకా ఇక్కడే ఉండమని ఎలా చెప్పగలం? తనకంటే ఏది ఎక్కువ కాదు నాకు. నాకు కూడా మహి బాధ అర్థమవుతుంది నంత. కానీ ఒక బాధ నుంచి తప్పించుకోవడానికి ఇంకొక బాధని మిగిల్చి వెళ్ళకూడదు. మనం మాట ఇచ్చొచ్చాం, ఆ మాట నిలబెట్టుకున్నాకే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అదే మనిషికి ఉండాల్సిన విలువ. అవును, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మన మహికి ఒక మంచి సంబంధం గురించి మాట్లాడుతున్నాను. ఆగస్టు 10 నుంచి ప్రతిరోజు 3 గంటలకు వసుంధరతో మధ్యాహ్నాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోండి.